ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించెను, భూమి తన ఫలమునిచ్చెను. చూడండి, ఆహాబు ఎదుట ఏలియా సవాలుకరంగా నిలిచాడు. చెప్పాడు ఆహాబుతో, వర్షం పడదు. అదే ఏలియా ప్రార్థన చేసిన తర్వాత వర్షం పడటం ప్రారంభించింది. మనలాంటి స్వభావం గల మనుషుడే. ఆయనలో ప్రత్యేకతలేమీ లేవు. దేవునితో ఆత్మ సంబంధమైన అనుభవాన్ని సంపాదించుకున్నాడు. దేవునితో ఆత్మ సంబంధమైన అనుభవాన్ని సంపాదించుకున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎంతమంది వ్యతిరేకమైపోయినప్పటికీ దేవుడు ఆయన్ని పోషించుకుంటూ వచ్చాడు. ఎంతవరకు ప్రార్థన చేశాడు? అరిచేయంత మేఘం కనిపిస్తుందా, కనిపిస్తుందా, కనిపిస్తుందా అని 7 సార్లు అడిగాడు. అప్పుడు ఆహాబుతో చెప్పాడు, ఆహాబు నువ్వు ఇంటికెళ్ళిపో, వర్షం వచ్చేస్తుంది ఇంకా. టైం లేదు నీకింకా. చూడండి, విశ్వాస సహితమైన ప్రార్థన. ఆలోచించేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన. ఆ ప్రార్థనను మనం నేర్చుకోలేకపోతున్నాం. దానిని మనం ఉపయోగించలేకపోతున్నాం. సునేమిరాలు తన కొడుకు చనిపోతే ఆ గదిలో పెట్టి ఎలీషా కొరకెళ్తది. ఎలీషా వచ్చి మొట్టమొదటిగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి కళ్ళలో కళ్ళు పెట్టి నోటితో ఊపిరిని ఊదుస్తాడు. ఊదిన తర్వాత 7 తుమ్ములు తుమ్మి కళ్ళు తెరుస్తాడు. ప్రార్థన. చనిపోయిన దాన్ని జీవములోనికి నడిపిస్తానికి ఒకే ఒక్క సాధకం ప్రార్థన. ఆ ప్రార్థనను పట్టుకుని, ఆ విద్యను నేర్చుకుని, ఆ విద్యతో బ్రతకటానికి మనకిష్టం లేదు. నిజానికి యవ్వనస్తులైన వారికి సమయం లేదు. ప్రార్థన చేయటానికి, ఆ ప్రార్థనలో కన్నీరు కార్చటానికి, హృదయం తెరిచి అడగటానికి, ప్రార్థనకు జవాబు ఏ విధంగా వస్తుందో మనకు గ్రహింపు కూడా లేదు ఈ రోజుల్లో. దేవుడు చేస్తాను అంటే చేస్తాడంతే. కోరిటన్ భూమి జీవితంలో అదే చేశాడు. మన దగ్గర ఈరోజు వాగ్దానాలు లేవు. మన దగ్గర ఈరోజు దేవుని జవాబులు లేవు. మనం ప్రత్యుత్తరం సంపాదించుకోలేని పరిస్థితుల మధ్యన వెళ్ళిపోతున్నాం. ఎక్కడ లొంగిపోతున్నామంటే ఈ లోకము, ఈ లోకాన్ని, ఈ లోక మహిమను సాతానుడు చూపిస్తున్న విధంగా వెళ్ళిపోతున్నాం. సాతానుడు చూపిస్తున్న విధంగా వెళ్ళిపోతున్నాం. మనం పోరాటం సల్పలేకపోతున్నాం. ఆ పోరాటాన్ని హృదయంలోనికి తీసుకోలేకపోతున్నాం. ఆ పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాం. శోధనకు నిలిచినప్పుడు ఆ శోధనలో ప్రవేశించకుండా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు నిద్రపోవద్దు. మీ శరీరం విషయమై నిద్రపోవద్దు. మీ తలంపుల విషయమై నిద్రపోవద్దు. నేనెక్కడున్నాను? నేనేం చేస్తున్నాను? నేను చేసే ప్రతి పని, ప్రతి నడవడిక
ప్రతి విధానము దేవుని చిత్తమైనదా కాదా? దేవుని చిత్తమైనదా కాదా? నువ్వెక్కడున్నావో తెలుసా? దేవుడు సృష్టించిన సృష్టిలో నువ్వు భాగమై ఉన్నావు. ఆయన సృష్టికి నువ్వు ప్రతిరూపమై ఉన్నావు. ఆయన చేతిలో చెక్కబడిన వాడవై ఉన్నావు. ఈరోజు మనకు భయమెందుకు? పోషించబడ్డానికి భయమెందుకు? దేవుడు మనకు సమృద్ధి అయిన జీవమిస్తాడు. దేవుడు మనకు సమృద్ధి అయిన జీవమిస్తాడు. కానీ మనం ఎలా ఉన్నాం? ఆలోచించేయండి. మనం ఎలా ఉన్నాం?